ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే కొంతమంది విషం కక్కుతున్నారన్నారు మంత్రి పొంగులేటి. పాముకు కూరల విషయం ఉంటే కొందరు నాయకులకు ఒళ్లంతా విషయమని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు 2 పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించాలని సవాల్ విసిరారు. నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యేకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యేకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యేకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా.